తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తు ముమ్మరం. హైడ్రాపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. మూసి ప్రక్షాళన రగడ. తిరుమలలో పోటెత్తిన భక్తులు. ఇలాంటి తాజా వార్తల్ని మన ఊరు మన వార్తలలో చూద్దాం. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ బృందం సభ్యులు భేటీ అయ్యారు. విచారణ తీరు గురించి ఈవోతో చర్చించారు. సిట్ సభ్యులు బృందాలుగా ఏర్పడి విచారణ జరపనున్నట్టు సిట్ సభ్యులు ఈవోకు తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ డైరీపై నమోదైన కేసు గురించి చర్చించారు. ఈవోతో భేటీ తర్వాత తిరిగి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు సిట్ సభ్యులు. తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు సిట్ కి బదిలీ అయిందని చెప్పారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీపై విచారణ జరుపుతామని తెలిపారు. సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని త్రిపాఠి వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. కేసు నంబర్ 470/24 కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. లడ్డూ కల్తీ అన్నది సామాన్యమైన విషయం కాదని, కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నారు సుమన్. ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోందన్నారు. టీటీడీలో అధికారుల్ని పాలక మండలిని నియమించేటప్పుడు పార్టీల పరంగా కాకుండా భక్తి భావం ఉన్న వారినే నియమించాలని సుమన్ సూచించారు. తిరుమలలో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినమైన శిక్షలు వేయాలని సుమన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ ఏంటంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే, కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే, ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఒఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా తెలుగు స్టూడెంట్ యూత్ అసోసియేషన్ సభ్యులు. మాజీ సీఎం జగన్, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఢిల్లీలో తెలుగు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. సనాతన ధర్మ పరిరక్షణకు మద్దతుగా ఢిల్లీ గోల్ మార్కెట్ లోని టీటీడీ ఆలయం నుంచి ఏపీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలుగు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో టీటీడీ ఆలయం, ఏపీ భవన్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక సీఎం లాంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కల్తీ అంశంపై ఆరోపణలు సరిపోవని, ఆధారాలు కూడా చూపించాలని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని వెల్లంపల్లి అన్నారు. వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఆవేదపడిన రోజు ఆ రోజు. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, గతం కూడా చెప్పాను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆరోపణలు కాదు చేయాల్సింది, నిజాలు తెలియచేసి ఆధారాలతో అక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఉంది. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులు హైకోర్టుని ఆశ్రయించారు. తమ ఇళ్లని కూల్చివేయొద్దంటూ ఫణిగిరి నగర్ బాధితులు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. గతంలో ఆక్రమణలకు మార్కింగ్ వేసిన పెయింటింగ్ ని ఇళ్ల యజమానులు తొలగించేస్తున్నారు. తమ ఇళ్లని కూల్చివేయొద్దంటూ ఆందోళన చేశారు. ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకున్నారు. అటు చైతన్యపురి, కొత్తపేటలోనూ మూసీ నిర్వాసితులు వంటా వార్పు నిర్వహిస్తూ నిరసన తెలిపారు.
హైడ్రా కూల్చివేతలు, మూసీ పరివాహక ప్రాంతాల్లో జరుగుతున్న తొలగింపు పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలు మాత్రమే హైడ్రా తొలగిస్తోందన్నారు. ముందస్తు సమాచారంతోనే మూసీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. మూసీ బాధితుల పట్ల బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, అలాంటి ప్రచారాలు నమ్మొద్దంటూ మంత్రి సూచించారు. చెరువులు ఆక్రమణకు గురైన వాటిని మాత్రమే, అందులో పాఠశాలలున్నా, ఆసుపత్రులున్నా, ఇతరత్ర ప్రజా ఉపయోగమైన ఉంటే వారిని ఏ విధంగా మార్చాలి, ఏ విధంగా దానిని ఆల్టర్నేటివ్ చేయాలని తప్ప వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా ఎన్ని ఫిర్యాదులు ఎన్నో స్పందిస్తున్నాం. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ కార్యక్రమం ఇస్ డిఫరెంట్. దయచేసి ఇది ప్రత్యేకించి గమనించాలి. కాలువ పరిధిలో, కాలువ ఎడమగట్టు కావచ్చు, కుడిగట్టు కావచ్చు, కాలువ మధ్యలో కావచ్చు, కాలువ ఎంకరేజ్మెంట్ కావచ్చు, వాటి మీద అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు చాలా కాలంగా ఉంటుండొచ్చు. వాళ్ళందరినీ మేము ఒక్క మాట కూడా అక్కడి నుంచి బలవంతంగా ఖాళీ చేపిస్తలేము. హైడ్రా పేరిట పేదల ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ రాజమా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మూసీ నది ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వ పేదలకు చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలు అమలు చేయటం లేదని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ ప్రభుత్వం హైడ్రాని తెరపైకి తీసుకొచ్చిందని విమర్శించారు. పేదింటి ఆడపిల్లలకు పెళ్లి సమయంలో తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల నగరాల నుంచి ఏ మారుమూల గ్రామంలోని ఏ అవగాహన లేని ఒక వ్యక్తిని కలిసినా కూడా హైడ్రా విషయం చర్చిస్తూ ఉన్నారు. హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు, హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అక్రమ కట్టడాల్ని పర్మిషన్ ఇచ్చిందని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని దానం చెప్పారు. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదన్నారు. మూసీలో ఆక్రమణలున్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. అక్రమ కట్టడాల్ని కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా అని గుర్తు చేశారు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడేమో శవాల మీద పేలాలు ఏరుకునే పని. అప్పుడు ఈటీల రాజేందర్ కూడా మినిస్టర్ కదా ఆ క్యాబినెట్లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని మరి పానిక్ చేయాలి. ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు, మరి ఆ ముఖ్యమంత్రి గారి మీద అనరాని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడు, ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము. పేదల ఇళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రక్షణ కవచంలా నిలబడతామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది. ఇక్కడ దుర్గం చెరువు పరిధిలో సీఎం తమ్ముడిల్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్నారు. సీఎం సోదరుడికి ఒక రూల్, పేదలకు మరో రూలా అని హరీష్ ప్రశ్నించారు. హైదర్ షా కోర్టులో మూసీ బాధితులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాధితుల సమస్యలు విన్నారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి పేదల్ని రోడ్డున పడేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలమందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా, ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు. 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించడం కలకలం రేపింది. అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పోలీసులకు పట్టించారు. ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మంగళహట్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అనుమానితుల ఫోన్లో రాజాసింగ్ ఫోటోలున్నట్టు గుర్తించారు. బోరబండకు చెందిన ఇస్మాయిల్, మొహమ్మద్ కాజా అనే ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు. 27 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర నలుగురు తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్ మంగళాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీసు వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు. హనుమకొండలో నయీం నగర్ బ్రిడ్జ్ పై రాజకీయ రగడ తీవ్ర స్థాయికి చేరింది. నయీం నగర్ బ్రిడ్జ్ ని మా హయాంలోనే కట్టామంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ హయాంలోనే 90% పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుంటే నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధమంటూ సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. నయీం నగర్ బ్రిడ్జ్ నిర్మాణంపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు ఆయన. నయీం నగర్ బ్రిడ్జ్ పైన కేటీఆర్ కు కనీసం అవగాహన లేదని మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ నేతలకు పనులు చేయటం చేత కాదని మాటల గారడితో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. మరి ఇప్పుడు నేను నయీం నగర్ బ్రిడ్జ్ని మేము స్టార్ట్ చేసినాం, మేమే కట్టినాం, మేమే చేసామని చెప్పుకుంటాను రాజేందర్ రెడ్డి. మనం చేస్తే వాడు మేము చేసామని చెప్పుకుంటాను, మీరేం చేస్తారు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. ఇక ఆధారాలు మీరందరే సాక్ష్యం, నాకు బయట ఎవరేం అవసరం లేదు. ఇక నేను ఇప్పుడు 10 గంటల గిడికి రా అని 3 రోజుల కింద నేను చెప్పిన. 3 రోజుల కింద ఉదయం 10 గంటలకు ఆదివారం రోజు రండి ఇక్కడికి అని చెప్పిన. మరి ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారుడు, ప్రతి వాడ నయీం నగర్ వాసి ఒక్కడు చెప్పిన టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయ్ భాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన జీవోని విడుదల చేసింది ప్రభుత్వం. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సిఐఐ ప్రతినిధులు కోరారు. దీంతో వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట జగిత్యాలలో ఉపాధ్యాయుడు విద్యతో పాటు వివిధ దేశాల నాణాలను, చరిత్రని విద్యార్థులకి బోధిస్తున్నాడు. నాణాలతో పాటు విదేశీ కరెన్సీ, వివిధ దేశాల పోస్టల్ స్టాంపులు సేకరించి విద్యార్థులకు సమగ్రంగా వివరిస్తున్నాడు. జగిత్యాల గ్రామీణ మండలం చెర్లపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పెద్ది శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు నాణేల సేకరణ చేస్తున్నాడు. తాను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఈ నాణేల సేకరణపై మక్కువ పెంచుకున్నాడు. మన దేశంలో వాడిన నాణేలతో పాటు 100 దేశాలకు చెందిన కాయిన్స్ ని సేకరించాడు. వాటితో పాటు 70 దేశాల కరెన్సీ నోట్లు, 117 దేశాల పోస్టల్ స్టాంపులని సేకరించాడు. వాటిని నేటి తరం పిల్లలకు చూపిస్తూ దేశ విదేశాల చరిత్రని వివరిస్తున్నాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 1 పైసా నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల నాణాలు సేకరించి భద్రపరిచాడు. 22 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన పాఠశాలకు నాణ్యాలు, కరెన్సీలను తీసుకువెళ్లి ఒక్కో నాణ్యం చూపించి నాటి నుంచి ఇప్పటి వరకు నాణాల్లో వచ్చిన మార్పు, దేశ విదేశాల సంస్కృతిని తెలియజేస్తున్నాడు. 10వ తరగతి చదివేటప్పుడు విద్యార్థులకు అనేక సందర్భాల్లో ఉపాధ్యాయులు బోధించిన సందర్భంలో నేను ఇన్స్పైర్ అయ్యి పోస్టల్ స్టాంపులు కానీ, నాణాలు కానీ, కరెన్సీలు కానీ సేకరించడం మొదలుపెట్టడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా ఈ నాణ్యాలను సేకరిస్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో విడుదల చేసిన రూపాయి, 2, 5, 10, 20 ఇట్లా ఈ విధంగా అన్ని రకాల నాణ్యాలను సేకరించి విద్యార్థులకు చూపించాను. వీటి యొక్క
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లకు గాను ప్రస్తుతం 147.81 మీటర్లుంది. ప్రాజెక్టులోకి 44,973 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అధికారులు 16 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి రంధ్రం పడిందా అన్నట్టు ఏకదాటిగా వర్షం పడింది. దీంతో పుట్టపర్తిలోని కాలనీలు చెరువుల్ని తలపించాయి. రోడ్లపై నదుల తీరులో నీరు ప్రవహించింది. భారీ వర్షానికి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, వేణుగోపాల స్వామి ఆలయం, సత్యమ్మ దేవాలయం దగ్గర నడుం లోతు వరకు నీరు చేరింది. నీటి ప్రవాహానికి పలు వాహనాలు నీట మునిగాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో వర్షం దంచి కొడుతోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాన నీటితో హిందూపురం పట్టణంలోని కాలనీలలో వరద నీరు చేరింది. రోడ్లు, కాలనీల్లో వర్షపు నీటి ప్రవాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ కాలువలు ఆక్రమించడం వల్లే వాన నీరు రోడ్లపైకి వస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని తాము బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు. రన్లో వేసిన ప్రతి అడుగు మహిళలు ఒంటరిగా సవాళ్లని అధిగమించేలా చేస్తుందన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు పింక్ పవర్ రన్ నిర్వహించారు. Telangana is committed to improving healthcare for women. We believe that health of women is foundation to the well-being of families and communities. I congratulate all the participants here today. Your presence shows solidarity and women across the state who face health challenges. Each step you take today is a step towards a future where no woman has to face these challenges alone. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ DPR కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు రెండో దశకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని మెట్రో రైలు ఎండీ NVSS రెడ్డి తెలిపారు. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ పనులు చేపట్టనున్నారు. ఈ దశలో కొత్తగా ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి రానుందన్నారు NVSS రెడ్డి. ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరాంఘర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా విమానాశ్రయానికి మెట్రో లైన్ ని ఖరారు చేసింది. కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి ఆమోదం తెలిపింది. ఎయిర్పోర్ట్ కారిడార్లో 1.6 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ భూగర్భ మార్గంలో వెళ్లనుంది. 8,000 కోట్ల అంచనాతో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను తరలింపు భక్తజన సందోహం మధ్య కోలాహలంగా జరిగింది. డెంకాడ మండలం పెదతాడివాడలో సిరిమాను చెట్టును గుర్తించారు. శనివారం చెట్టు కొట్టే కార్యక్రమం జరిగింది. అనంతరం ఆ చెట్టు మానును విజయనగరంలోని పూజారి ఇంటి వద్దకు తరలింపు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అమ్మవారి చెట్టుని దర్శించుకున్నారు. పెదతాడివాడ నుంచి విజయనగరంలో పలు కూడళ్ల మీదుగా మానును తరలించారు. సిరిమాను వెంట జానపద సాంస్కృతిక కార్యక్రమాలు, మేళ తాళాలతో భక్తులు వెంటరాగా చెట్టు తరలింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. హుకుంపేటలో పూజారి ఇంటి వద్ద ఈ చెట్టుని సిరిమానుగా మలిచే పనులు జరగనున్నాయి. వచ్చే నెల 15న అమ్మవారి సిరిమాను సంబరం జరగనుంది. తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. దీంతో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వెలుపల క్యూ లైన్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచున్నారు. టోకెన్లు లేని భక్తుల దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 71,000కు పైగా భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి శనివారం 3 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఇది మన ఊరు మన వార్తలు. చూస్తూనే ఉండండి 10 TV.